లలితా త్రిపుర సుందరీ దేవి ఎలా ఆవిర్భవించిందో మీకు తెలుసా? ఒకానొక సమయంలో దేవతలు అందరూ కలిసి శివుడిని పార్వతితో కలపాలని నిశ్చయించుకున్నారు. అప్పుడు వారందరూ కలిసి మన్మధుని సహాయం కోరారు. మన్మధుడు శివునిపై ప్రేమ బాణాన్ని వదలగా శివుడు కోపంతో మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేసివేశాడు. ఆ భస్మం నుంచి పుట్టిన రాక్షసుడే భండాసురుడు. భండాసురుడు పుట్టినప్పటి నుంచే తపస్సు చేయడం ఆరంభించాడు. ఇలా తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మదేవుడు అతనికి వరాలను ప్రసాదించాడు. అప్పుడు ఆ భండాసురుడు దేవతలపై యుద్ధానికి పూనుకున్నాడు. దేవతలందరినీ ఓడించేశాడు. ఇంద్రుని కూడా ఓడించేశాడు. దేవతలందరూ చేసేది ఏమీ లేక తిరిగి మళ్ళీ శివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ముగ్గురు కలిసి ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. ఆ యజ్ఞమే శ్రీచక్ర మహాయజ్ఞం. ఆ యజ్ఞకుండలంలో నుంచి పుట్టింది శ్రీ లలితా పరమేశ్వరీ దేవి. అయితే ఈ లలితా పరమేశ్వరీ దేవి పుట్టిన వెంటనే దేవతలందరూ కలిసి ఒక రహస్య మంత్రాన్ని పఠించారు. ఆ మంత్రం ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటే నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను, చూసేసి